నమస్కారం. ఏదైతే మా గురువర్యులు షబ్బీర్ అలీ గారి పైన ఆరోపణలు చేస్తూ మరి గడ్డం చంద్రశేఖర్ మరి గతంలో టీఆర్ఎస్ లో ఉండి బీఆర్ఎస్ లో మరి ఒక సీనియర్ నాయకుడైన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ను కొట్టి సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బుద్ధి ఏదైతుందో ఇక్కడ కూడా అదే బుద్ధి చూపించడం జరిగింది. మరి గతంలో ఈయన భార్య చైర్మన్ ఉన్నప్పుడు మరి కామారెడ్డిలో ఎన్నో ప్లాట్లు మరి అదేవిధంగా భూ కబ్జాలు చేయడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈ డైనమిక్ రమేష్ అనే వ్యక్తి 200 గజాల చీలుకు భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. అది కూడా కోర్టు కేసు నడుస్తుంది. మరి అలాంటి చంద్రశేఖర్ మరి ఆయన పైన సుమారుగా 20 పైన కేసులున్నాయి. మరి అదేవిధంగా ఏవేవైతే కబ్జాలు చేసిండో దానికి కావాల్సిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి అంతేకాకుండా మరి ఏదైతే షబ్బీర్ అలీ గారి పైన ఆరోపణలు చేస్తుండో ఆ ఆరోపణలు రుజువు చేయనట్లయితే మరి నీకు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మొన్న ఎలక్షన్లు 23లో ఎలక్షన్ జరిగిందో మరి రేవంత్ రెడ్డి గారి ఇక్కడ కామారెడ్డి నుండి పోటీ చేయడం జరిగింది. మరి ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి కామారెడ్డిలో ఏ ఎలక్షన్ జరిగినా కామారెడ్డి టౌన్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఈయన 23లో వచ్చిన తర్వాత మరి కామారెడ్డిలో మెజార్టీ తగ్గి మరి మైనస్ కు రావడం జరిగింది. దానికి కారణం మరి ఏవైతే ఈయన చేసిన అరాచకాల వల్ల మరి కామారెడ్డి ప్రజలు విసుగుపోయి మరి ఓటు వేయక మరి నష్టపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్కు సంబంధించిన దాంట్లో కూడా 25% అడగడం జరిగింది. దానిపైన కూడా తోటి కౌన్సిలర్లు ఆయన పైన కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఏదైతే మున్సిపల్ కు సంబంధించి మరి దానికి సంబంధించిన స్క్రాప్ గాని ఉన్న స్క్రాప్ను కూడా దొంగతనాన పంపిస్తే మరి దానిపైన కూడా ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఇలాంటి వ్యక్తి మరి షబ్బీర్ అలీ గారి పైన అబండాలు వేస్తే ఊరుకునేది లేదు. మరి ఇదే కాకుండా ప్రతి మండల్ నుండి కూడా ఇతని వల్ల ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.